ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో మరొకసారి బీసీ గొంతు వినిపించడం మొదలైంది. ప్రభుత్వాలు మారినప్పుడు, అలానే అధికారంలో భాగస్వామ్యం కావాలన్నప్పుడు బీసీల గొంతు వినబడడం సహజం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీల రిజర్వేషన్ల దగ్గర నుంచి ఆర్థిక అభ్యున్నతి వరకు అనేక అంశాలు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ప్రధానంగా కులగణన సర్వే చేసిన తర్వాత బీసీల వాటా ఎంతవరకు దక్కుతుంది అనేటువంటి చర్చ మరింత విస్తారమైంది. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి సుదీర్ఘకాలం బీసీ ఉద్యమాల్లో పనిచేసి, అలానే బీసీ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి ఒకలాభరణం కృష్ణమోహన్ రావు గారు ఉన్నారు. కృష్ణమోహన్ రావు గారు నమస్కారం. నమస్కారం. బీసీల ఉద్యమం, బీసీల చర్చ వచ్చినప్పుడు ఫస్ట్ మాట్లాడాల్సినవి ప్రతి చోట ప్రతి సందర్భంలో మోసేటువంటి బాధ్యత మాత్రమే బీసీల చేతుల్లో ఉంటుంది. అధికారం అనేటువంటి చర్చ అది అందరి ద్రాక్షగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాల్లో కూడా, ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు అంతే, రెండు రాష్ట్రాలుగా అయినప్పుడు అంతే. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో చాలా చర్చలు జరుగుతున్నాయి. రిజర్వేషన్ల విస్తరణ దగ్గర నుంచి అనేక అంశాలు చర్చ జరుగుతుంది. మొదటి అడుగుగా కులగణన చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో ఈ కులగణన బీసీలకి ఎంతవరకు న్యాయం చేస్తుంది? అంటే వాళ్ళు చాలా ఘనంగా గత శాసనసభ ఎన్నికల ముందు సామాజిక ఆర్థిక కుల సర్వే చేస్తూ ఉన్నారు. పూర్తి అయిందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మేము సంపూర్ణంగా చేయలేదు, మా వివరాలన్నీ మీరు సంపూర్ణంగా సేకరించకుండా మీరు చాలా హామీలు ఇచ్చారు కదా, ఆ హామీలను నెరవేర్చలేరు. రాహుల్ గాంధీ గారేమో మొత్తం 50% క్యాపే తీసేస్తాం మేము నేషనల్లో గవర్నమెంట్లోకి వస్తాయని వారు చెప్తున్నారు. వారు వీలైనప్పుడల్లా రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగంలో ఉన్నాయన్నీ వారికి అందాల్సిన వాళ్ళందరికీ అందేటట్టు చేస్తారు వారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టే, మా నాయకుడు చెప్పాడు కాబట్టే మేము కుల సర్వే చేస్తూ ఉన్నాం, మిగతా డిక్లరేషన్లు అన్నీ చేశాం కదా, హామీ ఇస్తామని అంటున్నారు. ఒకటి కేశవ్ గారు, మీరే చాలా సీనియర్ జర్నలిస్ట్, మీరు ఫీల్డ్లో పనిచేసిండ్రు, మీకు స్వతంత్రంగా మీరు చాలామంది పెద్దలతో మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, విమర్శ కోసం విమర్శ అనే మాట కాదు, కానీ ఈ రాష్ట్రంలో ఇవాళ శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా మొత్తం సంపూర్ణంగా కుల సర్వే జరిగిందా? జరిగితే మాకు అభ్యంతరం లేదు. మరొకటి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. స్థానిక సంస్థలకు ఎప్పుడు ఎన్నికలు జరుపుతారో ఇంతవరకు స్పష్టం చేయడం లేదు. రెండు మూడు నెలల్లో మేము క్లారిటీ ఇచ్చేస్తాం అంటున్నారు. జరపాల్సినటువంటి, అంటే రాజ్యాంగం ప్రకారం అయితే నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ 42% రిజర్వేషన్ రాదంటారా? అదే రావాలని మేము కోరుకుంటున్నాం. రావడానికి చేస్తున్నటువంటి కసరత్తు ఏమిటని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో చాలా రెగ్యులర్గా సామాజిక న్యాయ వేదిక, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నా నాయకత్వం కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, పెద్దలందరూ, నిన్న జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక డ్రాఫ్ట్ను తయారు చేశారు. 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎట్లా చేయగలుగుతారని చెప్పి ప్రభుత్వానికి అది సమర్పించబోతున్నారు. రిటైర్డ్ జడ్జెస్, అడ్వకేట్స్, డాక్టర్స్, లాయర్స్, సామాజికవేత్తలు, కవులు, కళాకారులు ఈ మధ్య చాలా సంఘటితం అవడం మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇది ఆషామాషిగా సంఘటితం అవుతున్నటువంటి ఈ విధానంగా ప్రభుత్వం తీసుకుంటే చాలా పొరపాటు చేసినట్టుగా అవుతుంది, పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఇది వెరీ సీరియస్ డిబేట్ జరుగుతున్నది. మీరు చాలా హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, హామీలు నెరవేర్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి హామీలు నెరవేర్చమనేటువంటి దిశగా ఒక సిద్ధాంత భావజాలంతో ఇవాళ మేమందరం కూడా ఏకమవుతున్నాం. దీన్ని గమనించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు 42% ఇవ్వాలన్నప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా వాళ్ళు మాట్లాడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏంటంటే, మరి సుప్రీంకోర్టు 50% దాటద్దు అని చెప్పింది కదా, 50% కండిషన్ పెట్టి అన్నింటిలో అది అమలు చేస్తారు కదా. గతంలో విద్యా ఉద్యోగ రంగాలకు ఇందిరా సహాని కేసు ద్వారా వచ్చింది. కృష్ణమూర్తి, వికాస్ కిషన్ రావు గారి కేసు ద్వారా స్థానిక సంస్థలు కూడా 50 దాటద్దు అన్నారు. మరి 50 దాటద్దు అనేటువంటి విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా కేవలం బీసీలకే 42% ఎట్లు ఇస్తా అని చెప్పారు. అందుకోసమే మేమందరం ఏం అడుగుతున్నామంటే, ప్రభుత్వం సంపూర్ణంగా కులగణన పూర్తి చేయండి. ఇక ఏదో కొంత అక్కడక్కడ చేసేసి ఒక 30-40% చేసేసి అయిపోయిందని చెప్పి మీరు దాన్ని తుడిపేసుకోకండి. మీరు ఆయా బాధ్యత నుండి బయటికి పోకండి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, సంపూర్ణంగా పూర్తి చేయండి. ఎలాగో గ్రామ పంచాయతీలకు సంవత్సరం దాటిపోయింది, ఎలక్షన్ చేయడం లేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీలు దాటిపోయింది. ఈ జనవరిలో కూడా మున్సిపాలిటీస్లో పదవికాలం అయిపోతుంది. వీటన్నిటి కలిపి ఒకటేసారి ఇంకా 5 నెలలు, ఇంకా 6 నెలలు ఆగండి, ఏం పర్వాలేదు. ఇక జరగాల్సింది జరిగింది. ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయినాయి, మీ పాలన గాడి తప్పింది, గవర్నెన్స్ లేకుండా అయిపోయింది. అదంతా స్పష్టం, దాని మీద చర్చ అవసరం లేదు. మీరు ఇచ్చిన హామీ మేరకు 42% మీరు ఇవ్వాలనుకున్నప్పుడు బీసీలకు ఉపవర్గీకరణ చేసి ఇవాళ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు ఐదుగురితో కూడినటువంటి ధర్మాసనం కృష్ణమూర్తి కేసులో చెప్పింది కాబట్టి ఈ డాటా అంతా పెట్టుకొని
ఈ వెనుకబాటుతనాన్ని అంతా కూడా అన్ని కులాలకు జరిగినటువంటి వెనుకబాటుతనాన్ని స్పష్టంగా సమగ్రంగా అధ్యయనం చేయించి ఏ కులాలకు ఇంతవరకు అవకాశం రాలేదనేటువంటి దాన్ని కూడా సాధికారికంగా చెబుతూ ఈ డాటా ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళి రివ్యూ పిటిషన్ వేయండి. ఓకే, మేము 42% ఇచ్చుకుంటామండి, మా రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది, మేము ప్రజలకు ఆల్రెడీ హామీ ఇచ్చాము, మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మీరు ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్స్లో మీరే పెంచుకోమని చెప్పి గౌరవనీయ సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి మీరు రివ్యూ పిటిషన్ వేస్తారా, క్యూరేటివ్ పిటిషన్ వేస్తారా, వెయ్యండి, న్యాయ నిపుణులతో చర్చలు జరపండి, 42% రిజర్వేషన్ ఇచ్చి మీరు మీ యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోండి. ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణకి సంబంధించి ఒక పీఠముడు ఉంది, దాన్ని ఎవరు ముట్టుకునేటువంటి సాహసం చేయట్లా. ఈ బీసీలకి సంబంధించి 42% రిజర్వేషన్ మీద ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ముందడుగు వేయకపోతే బీసీ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉంది. తప్పనిసరి ఉన్నాయి. మేము తప్పనిసరిగా మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ఇప్పుడు మా ప్రజలను ఏకం చేసుకునే ప్రయత్నంలో చేస్తున్నాం. మనకు ఎట్లా న్యాయం జరుగుతుంది అనేటువంటి దాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకుపోతున్నాం. సమాజంలో ఉన్నటువంటి మేధావులను, సామాజికవేత్తలను, రిటైర్డ్ న్యాయమూర్తులను, పెద్దవాళ్ళందరినీ ఏకం చేసుకుంటున్నాం. మేధోమదనాలు జరుపుకుంటున్నాం. ప్రజలను సమాయత్తం చేసి ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే మాకు సుప్రీంకోర్టు ఉన్నది కదా అన్నట్టు. మీరు ఇంతకుముందు అన్నట్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఉన్నత న్యాయస్థానం రాష్ట్రాలకు ఫుల్ పవర్ ఇచ్చింది. ఇక్కడ షమీం అఖ్తర్ గారి నాయకత్వంలో ఒక కమిషన్, ఏకసభ్య కమిషన్ వేశారు. మరోవైపు శ్రీ కృష్ణమాదేవి గారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇటీవల పృథ్వీ యాదవ్ ఒక మీటింగ్ పెట్టాడు, నిన్న విమలకు ఒక మీటింగ్ పెట్టింది. అందరూ కూడా వర్గీకరణ జరగాలని చెప్పి ఆయా మీటింగ్లలో కోరుతున్నారు. అది వేరే విషయం కావచ్చు. కాకపోతే మీకు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా రాష్ట్రాలకు అధికారం ఇచ్చినప్పుడు ఆ పని చేయవచ్చును. ఇక్కడ సుప్రీంకోర్టు 50% విధించింది కాబట్టి అది 5గురు ధర్మాసనం కదా, అంతకన్నా లార్జర్ పెంచిన కోరవచ్చు. ఇప్పుడు 6గురు ఇచ్చినట్టు 5గురు ఇచ్చిన దాన్ని 9 మంది, 9 మంది దాన్ని 11 మంది, 11 మంది 13 మంది, లేకపోతే 16 మంది, అట్లాంటి లార్జర్ బెంచెస్ కోరి మీరు ఈ డాటా ముందు పెట్టి మీ మాట నిలబెట్టుకోండి. బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే ఏముండదు. ఒక విషయం, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్వే వలన కొంతవరకు బీసీలకు సంబంధించిన లెక్కలు వస్తాయి, మాక్సిమం రావచ్చు అనేటువంటి మాట చెప్తున్నారు. అసలు సర్వేనే సమగ్రంగా జరగలేదు అంటున్నారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేశారు, దానివల్ల ప్రయోజనం లేదా? ఇప్పుడు చేస్తున్నటువంటి సర్వే వలన కూడా బీసీలకు న్యాయం జరగదా? ఏంటి బీసీ సంఘాల అభిప్రాయం? ఇప్పుడు జరగాలని చెప్పి చిరకాలంగా డిమాండ్ చేసి వీళ్ళు ఎప్పుడైతే మేము బీసీల సర్వే చేస్తాం, బీసీలకు అన్ని తీరులో మేలు చేస్తాం అన్నప్పుడే కదా ప్రజలంతా అటువైపు అట్రాక్ట్ అయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒక అక్కడక్కడ చేసేసి వదిలేస్తే ఎట్లా అంటే, గ్రామీణ ప్రాంతాల్లో చాలా బాగా జరిగింది, నేను కాదంటలేను. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు వెళ్ళిండ్రు. కాకపోతే ఆ క్వశ్చనర్ బాగా ఎక్కువ ఉండేసరికి సమాధానం చెప్పలేకపోయినారు. ఒక పైలట్గా తీసుకొని ఎక్కడైనా చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తే బాగుండేది, అది చేయలేదు. అంటే వీళ్ళకు ఏమైపోయిందంటే ఈ ఒకరికి మధ్య సమన్వయం లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ పోతున్నాయో లేవో మనకు తెలియదు. దీనికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరు ఏం పనిచేస్తలేరు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు ప్రశ్నలు అడిగితే వాళ్ళకి సమాధానాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒక బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత సీరియస్ అంశాన్ని చాలా కేటగారికల్గా ఎప్పటికప్పుడు ప్రజలకు అర్థం చేయించాల్సి ఉండే, ఒక అఖిలపక్షం పెట్టాల్సి ఉండే. అవసరం అనుకుంటే ప్రధానమంత్రి గారిని కూడా కలిసి అఖిలపక్షాన్ని కల్పించి వారిని కూడా మీరు కేంద్రం కులగణన చేయండి అని చెప్పి కోరాల్సి ఉండే. ఇక్కడ కూడా అఖిలపక్షం పెట్టేసి ఎప్పటికప్పుడు అఖిల కులపక్షాలతో, అఖిల రాజకీయ పక్షాలతో ముఖ్యమంత్రి గారు సమావేశాలు పెట్టాల్సి ఉండే, ఒక మంత్రివర్గ ఉపసంఘం వేయాల్సి ఉండే. ఇవన్నీ చేయలేదు. ఏదో హామీ ఇచ్చాం కాబట్టి, రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి మేము చేస్తున్నాం అనేటువంటి పద్ధతుల్లోనే పోతున్నారు. కాబట్టి ప్రజలు ఇవాళ ప్రభుత్వం మీద ఒక అపనమ్మకం ఏర్పరచుకున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ఇవన్నీ అడ్డగోలు క్వశ్చన్లు అడుగుతున్నారు. వీటికి ఎవడు ఆన్సర్ చెప్పాలి? ఈ ఆన్సర్ చెప్తే అసలు కొత్తగా స్కీమ్ ఇచ్చే పక్క వీడు దేవుడు గారు ఉన్న స్కీమ్ పోతే ఎట్లా అని భయపడుతున్నారు. కాబట్టి ఇట్లా కాదు కదా. మీరు ప్రజాపాలన అన్నప్పుడు ప్రజా రంజకంగా ప్రజలు మెచ్చుకునే విధంగా కూడా మీ పాలన ఉండాలి కదా. ఆ పాలన కొరవడింది అనేటువంటి దాన్ని మీరు సమీక్షించుకోవడం చెప్పి నేను కోరుతా ఉన్నా. ఓకే, కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకవైపు బీసీ సంఘాలు చేస్తున్నారు. అసలు బీసీ సంఘాలు కానీ బీసీ నాయకుల మధ్య కానీ ఐక్యత ఉందా? మొన్నటి వరకు తెలంగాణలో బీసీ అనగానే ఫస్ట్ కనబడేటువంటి పర్సనాలిటీ ఆర్ కృష్ణయ్య గారు. ఆయన ఇప్పుడు ఆంధ్రాకి వలస వెళ్ళిపోయినట్టు ఉన్నారు. సో ఇప్పుడు ఈ లెక్కలు చూసేటువంటి క్రమంలో బీసీ సంఘాల మధ్య ఐక్యత, బలమైనటువంటి నాయకత్వం తెలంగాణలో ఉందా? కృష్ణయ్య గారు లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు కృష్ణయ్య గారు బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడైనా లేకపోతే మిగతా పార్టీల తరఫున ఉన్నప్పటికీ కూడా ఆయనకు మనం దేనికి అదే చెప్పుకోవాలి, బీసీ నాయకుడిగానే ఆయన గుర్తింపు ఉన్నది. ఉమ్మడి రాష్ట్రం నుంచి అటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉండే గుర్తింపు ఆయనకు ఉన్నది. కొన్ని కారణాల వల్ల వచ్చిన అవకాశాల మేరకు ఆయన రాజ్యసభకు వెళ్ళి ఉండవచ్చు. కానీ వారు చేసే కృషి వారు చేస్తున్నారు.
అంతేకాకుండా ఇవాళ స్వతంత్రంగా మేధావులందరూ కదలడం మొదలైంది. యూనివర్సిటీ ఆచార్యులు, సామాజికవేత్తలు, లేదా నాలాంటి కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మేమందరం ఏం చేస్తున్నామంటే ఒక సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని, ఒక రాజకీయ సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే మిగిలిపోకుండా ఒక రామ్ మనోహర్ లోహియాను, ఒక పెరియార్ రామస్వామి నాయకర్ను స్ఫూర్తిగా తీసుకొని మనం ఎందుకు స్వతంత్రమైన రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకోవద్దు అనేటువంటిది ఒక సిద్ధాంతపరంగా మేము చైతన్యవంతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, రోసయ్య గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకున్న ప్రాధాన్యం మీకుంది. రాజకీయాలకి దూరంగా వేదికను ఏర్పాటు చేసి పోరాటం చేస్తే ప్రయోజనం ఎక్కువ వస్తుందా? ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు చేయగలిపి కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేస్తే బీసీలకు ఎక్కువ న్యాయం జరుగుతుంది. నేనేమంటున్నానంటే, నేను కమిషన్ చైర్మన్గా నిన్న మొన్నటి వరకు ఉన్నా. ఆ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి లిఖితపూర్వకంగా మౌఖికంగా చెప్పాల్సినవి చెప్పిన, కానీ వారిలో స్పందన కరువైంది. ఓకే, ఇప్పుడు కనీసం ఆ పదవినన్నా గౌరవించాలి, ఆ సీనియారిటీనన్నా గౌరవించాలి. అవి రెండు గౌరవించేటటువంటి, ఆ రెండింటిని స్వీకరించేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తలేదు. కాబట్టి నాకున్నటువంటి అంకిత భావాన్ని నేను దూరం చేసుకోలేను కదా. నేను ఏ పదవిలో ఉన్నా అంటే, ముఖ్యంగా బీసీ కమిషన్ సభ్యుడిగా, చైర్మన్గా చాలా కాలం పనిచేశాను. నేను ఎక్కడున్నా ఆ వర్గాలకు మేలు జరిగే విధంగానే పనిచేసినా నాకంటూ ఉండే గుర్తింపు నాకు ఉన్నది. వీరు రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఆ పార్టీలో చేరై ఏదో వాడు ఏదైనా 4 పనులు చేస్తే పరోకరణ ఇద్దామని నేనెందుకు అనుకుంటాను? నేను ఈ వర్గాల కోసం పనిచేద్దామని అనుకుంటా. ఈ వర్గాల కోసం ఏ పద్ధతులు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ అందరిని కలుపుకొని ఇష్యూస్ మీద మాట్లాడతాం. కానీ అంటే రిప్రజెంటేషన్ మీరు చేస్తారు, కానీ నిర్ణయం జరగాల్సింది ప్రభుత్వ పక్షానే కదా. ప్రజల నుంచి ఒత్తిడి తీసుకొస్తాం కదా. ప్రజలందరినీ ఏకంగా చేసి అనేక ఉద్యమ కార్యక్రమాలు ఉన్నాయి. సామాజిక ఉద్యమాలు నిర్మిస్తాం, రాజకీయ ఉద్యమాలు నిర్మిస్తాం. ప్రజలకు అల్టిమేట్గా కావాల్సినటువంటి దాని మీద ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి, ఒక బలమైన నాయకత్వాన్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కావచ్చు, 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావచ్చు, వీటన్నిటి విషయంలో చాలా సీరియస్గా ఆలోచించాలి. మీరు 60% జనాభా సమస్యలను పక్కన పెట్టేసి రాజకీయ వ్యాఖ్యలు, రాజకీయ కక్ష సాధింపులతో ముందుకు పోతున్నారు. హామీలు ఏమి ఇవ్వడం లేదు. ఒక సంవత్సరంలోనే విజయోత్సవాలు మీరు జరుపుకుంటున్నారు, కానీ ఏమి చేయకుండా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. మరి ప్రజాస్వామ్యంలో మీరు సమీక్షించుకోవాలి కదా. మాకు అధికారం 4-5 సంవత్సరాలు ఇచ్చింది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము చెప్పిందే వేదం అనేటువంటి విధంగా మీరు ముందుకు పోతే ఎట్లా? అది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎట్లయితుంది? కాబట్టి ప్రజా సంఘాలు ఏమనుకుంటున్నారు, కుల సంఘాలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అనేది మీరు ఆలోచన చేసుకోవాలి కదా. ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి కంచెలం గొలుగుడితే అయిపోతుందా? ఆ మనస్తత్వం, కరుడు కట్టిన మనస్తత్వాన్ని కూడా మార్చుకోవాలి మీరు. మీ భావజాలము. మీరు బీసీల తరపున బీసీలని సంఘటితపరిచి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయడం కానీ, లేదా ఉద్యమ పదంలో ముందుకు వెళ్ళడం కానీ కార్యాచరణ ఏంటి ఏమైనా డిసైడ్ చేశారా? తప్పనిసరిగా మేము రెగ్యులర్గా అందరితో మాట్లాడుతూ ఉన్నాం. ఒక సామాజిక న్యాయ వేదిక అని చెప్పి దీని తరఫున చాలా సీరియస్గా రాజకీయాలకు అతీతంగా ముందు సామాజిక ఉద్యమం, తర్వాత రాజకీయ ఉద్యమం, అవసరం కూడా రాజకీయ పార్టీ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇప్పుడు పార్టీలే ఇప్పుడు పోటీ పడుతున్నాయి కదా తెలంగాణలో, ఎక్కువైపోయినాయి పార్టీలు కావచ్చు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇంతకాలం ఆయా పథకాలు, ఆయా డిమాండ్ల కోసం పోరాటాలు జరిగినాయి. కొంతమంది కొంత ఉత్సాహంతో రాజకీయ పార్టీలు పెట్టే వాళ్ళు పెట్టిరు, కానీ ఆ బలమైనటువంటి వాళ్ళ ఉనికిని చాటుకోలేకపోయారు. కొంతమంది బలంగా ఉన్నా ఆ ప్రయత్నం చేయలేకపోయారు. ఇవాళ మేము కొత్త కాన్సెప్ట్, కులము ధనానికి భిన్నంగా ఒక ఓటు ఒక నోటు అనే సిద్ధాంతంతో మేము రాదలుచుకున్నాం. మీకు కావాల్సినటువంటి పారదర్శకమైనటువంటి, స్వచ్ఛందమైనటువంటి పరిపాలన మీరే నిర్ణయించుకోవాలనేటువంటి దిశగా మేము ప్రజలను సమాయత్తం చేయడం, భాగస్వామ్యం చేయాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినాం. కాబట్టి ఇది చాలా దీర్ఘకాలంగా జరగాల్సింది. ఏంటి ఒక ఓటు ఒక నోటు ఏంటి? ఇప్పుడు ఓటుకు నోటే కదా అంతా రాజకీయాలన్నీ. అది వేరు, ఆ ఓటుకు నోటు వేరు. మళ్ళీ మీరు ఒక ఓటు ఒక నోటు అంటే ఏంటి అనుకుంటారు? అది ఓటుకు నోటు. ఇదేంటి? ఇది ఒక ఓటు వేయండి, ఒక నోటు ఇవ్వండి. ఇవ్వాలి, ప్రజలే ఇవ్వాలి, మీరు ఇవ్వాలి. మా యొక్క దానికి ఎలక్షన్ కమిషన్ చెల్లించాల్సినటువంటి డబ్బులు కూడా ప్రజలే కట్టాలి. ఎలక్షన్లలో ఖర్చు కూడా జెండాలు వాళ్ళే తయారు చేయించాలి. డిపాజిట్స్ కూడా నామినేషన్ డిపాజిట్ ప్రజలే కట్టాలి, జెండాలు వాళ్ళే తయారు చేయాలి. ఎజెండా మాత్రమే మేము ఇస్తాం. జెండాలు వాళ్ళే తయారు చేయాలి, టోపీలు వాళ్ళే తయారు చేసుకోవాలి,
వాళ్ళే బలంగా నిలబడాలి, అభ్యర్థిని గెలిపించుకోవాలి, అప్పుడు నిలదీసి అడగాలి. అది ప్రజాస్వామ్యం. ఆ ఓటుకు నోటు కేసుకు మాకు సంబంధం లేదు, దాని గురించి నేను మాట్లాడతలేను. ప్రజలందరూ కూడా సమాయత్తం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎలక్షన్ల అప్పుడు ఇచ్చేటటువంటి తాయిలాలకు మనం బానిసలైపోతే ఎవడే విషయాన్ని చూసుకుంటూ కూర్చుంటే ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఇవాళ ప్రశ్నించాలన్నప్పుడు, ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా నిలదీయాలన్నప్పుడు నిలదీసేటటువంటి స్వచ్ఛమైనటువంటి శక్తి మన దగ్గర ఉండాలి. అది కొరబడుతున్నది. కాబట్టి ఇది మరో స్వాతంత్ర సమరంలో ప్రజల నుండే రాజకీయ ఉద్యమం రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే మీరు కార్యాచరణ ప్రణాళిక ఏమైనా డిసైడ్ చేశారా? ఎప్పటిలాగా ప్రజల్లోకి వెళ్తారా? ఏమన్నా రఫ్ ప్లాన్ ఏమైనా రెడీ అయిందా? అంటే జరుగుతున్నది. మేధావులతో మాట్లాడుతున్నాం, విజ్ఞులతో మాట్లాడుతున్నాం. చాలా పెద్ద ఎత్తున ఎజెండాలు తయారు చేస్తూ ఉన్నాం. ఏ జిల్లాలో బీసీల జనాభా ఏ విధంగా ఉన్నది, ఏ గ్రామంలో ఏ విధంగా ఉంది, అంటే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడికక్కడ కుల సంఘాలతో మేము చాలా రెగ్యులర్గా నెట్వర్క్ చేస్తూ ఉన్నాం. అనేక వాట్సాప్ గ్రూపులు తయారు చేశాం, ఎక్కువ సామాజిక మాధ్యమాల ద్వారా. ఎందుకంటే ఒకప్పుడు ప్రతి గ్రామం వెళ్ళి జన సమీకరణ చేసి మాట్లాడాల్సి ఉండే. ఇవాళ మీలాంటి సుమన్ టీవీ లాంటి ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సామాజిక మాధ్యమం ద్వారా నేను మాట్లాడేటటువంటి మాటలు చాలామందికి చేరుతాయి. ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వస్తారు. చాలామంది ఏమంటున్నారు, విశ్రాంత ఉపాధ్యాయులు, చాలా కాలంగా సామాజిక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు, ఒక అంశాన్ని టేకప్ చేసి ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు, ఒక మంచి బలమైనటువంటి సిద్ధాంత భూమిక కోసం ఎదురు చూస్తున్నారు, బలమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకోసం ఒకే ఏకనాయకత్వం కాకుండా సమిష్టి ఆలోచనలు, సమిష్టి నాయకత్వం, ప్రజల ఎజెండానే ఆ పార్టీ ఎజెండాగా ముందుకు పోవాలనేటువంటి సంకల్పంతో ఇవాళ ఈ కార్యాచరణ అంతా కొనసాగుతుంది. పార్టీ ఆవిర్భవిస్తుంది తెలంగాణలో. ఇప్పటికిప్పుడు నేను అంటలేను. దీనికి ఒక దీర్ఘకాలికమైన ఆలోచన ఉన్నది. ఈ దీర్ఘకాలిక ఆలోచన క్షేత్రస్థాయి వరకు వెళ్ళి ప్రజలు ఏ మేరకు స్పందిస్తారు, ఏ మేరకు వస్తారని. ఎందుకంటే బలమైన సిద్ధాంతాన్ని బలంగా తీసుకుపోవాలి, ప్రజల హృదయాల్లో మనస్సులో నాటే విధంగా ఈ సిద్ధాంతం ముందుకు పోవాలి. అప్పటికప్పుడు ఏదో చూమంతర్లో జరగదు. అంటే బీసీలకు రాజ్యాధికారం అనేది సాధ్యమయ్యే పని ఇప్పుడు తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాల్లో సాధ్యమే. అది మిస్ అయింది కాబట్టి వాళ్ళు రావాలని నేను అంటున్నా. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు రావాలి, బయటికి రావాలి. వాళ్ళు ఒక ఛానల్ పెట్టాలి, ఒక పేపర్ పెట్టాలి, ఇలా జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు అండగా నిలబడాలి, స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఎన్ని వందల కోట్లు సంపాదించినా, ఎంత విలాసవంతమైన జీవితం గడిపినా వాళ్ళు కీర్తిశేషులో మిగిలాలంటే ప్రజల కోసం పనిచేస్తేనే కీర్తి ఉంటుంది. వాడు పోయిన తర్వాత శేషం ఉంటుంది. ఉన్నప్పుడు కీర్తి లేని వాడికి పోయిన తర్వాత శేషం ఉండదు. ఊరికనే మరణించినా అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ నేను అందరికీ చెప్తున్నా, పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదా కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, లేదా సంపన్నమైనటువంటి సాహితీ శక్తి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బయటికి రావాలి. ప్రజలను చైతన్యవంతం చేసేటటువంటి ఒక బృహత్తరమైన కార్యాచరణలో భాగస్వాములు కావాలి. తెలంగాణ కోసం పోరాటం చేసినాడు సామాన్యంగానే ఆరంభమైంది కదా. సంబడ్డ వర్గాలు ఏకమైన తర్వాత తెలంగాణ ఏర్పడ్డటువంటి తెలంగాణ సామాజిక న్యాయ తెలంగాణ కావాలని చెప్పి మనం అందరం కోరుకోవాలి. ఎక్కడికక్కడ పెద్దలందరూ మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఏకమై ఒకే గొంతుగా, ఒకే ఎజెండాగా, ఒకే ఆలోచనగా, ఒకే జెండాగా ముందుకు పోవాలి కదా. అది మనం అందరం కలిసి స్వీకరిద్దామని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది బీసీల ఎజెండా బలంగా తెలంగాణలో వినిపించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడిందని ఒకలాభరణం కృష్ణమోహన్ గారు చెప్తున్నారు. ఇంకో వైపు నుంచి చూస్తే సమిష్టి నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా అందరూ కలిసి ఆలోచన పరులు, మేధావులు ఒక వేదికగా రూపాంతరం చెందుతున్నారు. త్వరలో ఇది రాజకీయ పార్టీగా మారినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని అంటున్నారు. అలానే ఒక ఓటు ఒక నోటు అనేటువంటి నినాదంతో ప్రజల నుంచే నాయకత్వాన్ని నిర్మించేటువంటి బాధ్యతని బీసీ ఉద్యమాల ద్వారా తాము స్వీకరిస్తామని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.